సో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ SVL కింగ్స్. ఇక వీళ్ళు పొలం కాడ చెట్లు నరుకుతారు, ఇక్కడ బయటకు వస్తున్నాయి అని చెప్పి. చెట్లు అంటే బయటకు వచ్చే కొమ్మలని కొట్టేస్తారు వీళ్ళు. ఇక మా కోచ్ కళ్ళిలో పడ్డాడు. క్యాచ్. ఎందుకన్నా ఇక వీడు చూడు, అన్ననేమో చెట్లు ఆడ కొమ్మలు కొట్టేసే వీడేమో ఇడల్లా పడ్డాడు. వీనికి దూపు అవుతుందంట కానీ అన్నకు దూపు అయితే లేదు. రోజుకు నేను 3-4 లీటర్లు తాగాలి. మళ్ళీ చెప్పు ఏంటి బాబా అన్న, ఇంకోసారి 3.5-4 లీటర్లు నీళ్ళు తాగాలి రోజు నేను. ఎందుకు? స్టోన్స్ ఉన్నాయా? స్టోన్స్ ఆడ చూపెట్టు, అంత దొడ్డు ఉన్నాయి. కొబ్బరి బొండాలు చూడండి. ఎవరికన్నా కావాలంటే కామెంట్లో మెసేజ్ చేయండి, కొబ్బరి బొండాలు పంపిస్తాం. ఏడు ఇరిగిపోయింది. కొట్టేస్తే అయిపోతుంది ఫోమ్. అవి కట్టేసి చెప్పు బాయ్, నున్న తయారై వచ్చినావు, ఏం చేయాలి మరి? టిఫిన్ ఏమని చెప్పించేది ఉందా? పులిగారే తినేసి వచ్చిన. నువ్వు తిన్నవరా? అరే ఉంటుంది రా. మా నువ్వు కొడతా కాదరా అన్న చెప్పిన పని. అది 3 నేనే వచ్చిన. చెప్పమా, మస్తు చెప్తావు ఇక వీడియోలో. అడుగు మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఆయన. గుద్దాసి గుండాలే చూడు అందుకే శ్రీకాంత్ అందుకే ఇంట్లో చిన్న కొడుకు ఉండదు. చిన్న కొడుకు కూలిన కొడుకు అది కాదురా. నువ్వు ఒక్క నరికి అన్నానికి నేను సప్లా కూకున్నా, కానీ ఇప్పుడు వచ్చిన దానికి నేను మొత్తుకున్నా తప్ప నేను అన్నా చిన్న కొడుకు కూలిన కొడుకు. సో ఇప్పుడు తమ్ముడైతే తీసుకుండు అన్నను బయటకు పంపించి. ఎందుకంటే అక్కడ ఏంది సొప్ప మీదకి పడుతున్నాయి అని చెప్పి కట్ చేస్తారు. ఇక్కడ లోపలికి బయటకు వచ్చేసింది. సో ఇక్కడ సొప్ప పెడతారంట, బలరు ఉన్నాయి. ఆ బలరకు అది ఏంది దాన కావాలి కాబట్టి, మేత కావాలి కాబట్టి ఈ కొమ్మలు వస్తే నీడకి పెరగదని చెప్పి కట్ చేస్తారు. ఇప్పుడు ఒక్క దెబ్బ పడితే కింద పడుతుంది. ఒక్కటే దెబ్బ అనుకున్నా. అరే ఎంత పడుతుంది చూడు, ఒకటి దెబ్బకు ఎంత కాలం చూడు. ఇంత పెద్ద కొమ్మ కొట్టేసినాడు. ఇక ఉంటాయి అక్కడ పెద్ద విత్తనం పని ఏం లేదు మనకు, జస్ట్ ఈ 2 కొమ్మలే కొట్టేసారు. అవితో పెద్ద పని మామూలు సగల పని పైకి ఏంటిది. సొప్ప అమ్ముతాను ఎవరికైనా కావాలంటే చెప్పాలా? ఇంకా పెట్టలేరా? పెట్టినాకలా ఇక ఇక్కడ సొప్ప ఉంది, ఆ సొప్ప అమ్ముకుంటారంట ఇల్లు. ఆ సొప్ప ఇంట్లో పెట్టాలి, కిందికి పెట్టాలి. ఇది అంతుంది అక్కడ కిందికి పెట్టేసి అప్పుడు సేలింగ్ స్టార్ట్ చేస్తా పెరిగినాకలా. ఊరి దగ్గర ఇట పెడితే ఆడ సేలింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఎంతెందని చూడు, నేను ఇదే చెప్తున్నా కదా, కొమ్మ కింద పడంగానే కోతి నా కొడుకు అనుకుంటే కింద పడేది బాగా పర్రమని అనుకో. అరే చింటూ లేట్ అయితే చింటూ అయిపోయింది, ఆకలి అయితే లేదురా.
వచ్చి తూచి అన్న కూడా కట్టు ఉంటుంది అది. జాన్సన్గా చూడాలి మొత్తం ఫీల్ అయితే ఆడు. ఇక్కడైతే తేనె తెట్ట ఉంది. మా వాడు రాయి తీసుకుంటూ కొట్టనీకే తీటగాడు. నెవర్ చేంజ్. సో గైస్ ఏంద్రా ఇది మందు. సో గైస్ నిన్న మా మామూలు మంచిగా తాగిరు. ఇంట్లో నీకిటంగో ఇంత పాలు వచ్చింది. ఏహని వీడియో మావాడు ఏమో చేస్తుండే అక్కడ పోయి అని అమ్మడు పోదాం. పెట్టాడు. ఏవో బలరు వాడ ఎండకున్నాయి. ఇప్పుడు ఇచ్చుకొని వస్తాడంట. ఏడాకా ఇడాకనా ఆ మూల నుంచి ఈ మూల దాకా పెట్టేసి మళ్ళీ ఊరి దగ్గర ఊరి దగ్గర ఇంతుంటుంది మళ్ళా ఇంత పెట్టేస్తా. ఎవరికన్నా ఎడ్లు కావాలంటే కామెంట్ చేయండి, అమ్మేస్తాము. ఎడ్లురా ఎడ్లు ఆవులు ఏవో ఒకటి. ఎడ్లకు ఆవులకు తేడా తెలుస్తలేదు. నాకు తేడా తెలియదు. ఇది వచ్చేసి 5 లీటర్లు ఇస్తా పూటకు. ఇది వచ్చేసి ఇంకా దానికి వచ్చేసి ఇంకా 2 సంవత్సరాలు ఇట కాలే. అది 2 సంవత్సరాలు ఇట కాలే. ఇంకా అయితే అది ఇయ్యది. ఇంతకుముందు కెర్రలు కొట్టుకోపోయిందా అది 3 ఇస్తుంది, 3 లీటర్లు ఇస్తుంది. సో ఆడున్న బర్రె వాడుంది, అదేమో 4.5, 5, 6 దాని 3 ఇయ్య. ఇప్పుడు వీళ్ళకు ఇయ్యాలనా అని చెప్పేసి ఇస్తుంది. నా ముఖం చూసి ఇస్తుంది అది. మరి ఆడికి మంచిగా ఇస్తుంది. మళ్ళీ నువ్వు అంటే నీళ్ళు కలుపుతావు కనుక ముఖం చూసి ఇస్తుంది. వీళ్ళు అస్సలు కలుపుకొని చెప్తారా ఎట్లా కస్టమర్లు మన కార్కి రావాలంటే నీళ్ళు కలిపోద్ది. ఎప్పుడైనా 10 మంది కస్టమర్లు రావాలంటే వచ్చినాక అలా కలపాలని రూల్ కాదు. వచ్చినాక ఇట మళ్ళీ ఇంకా 10 మంది కస్టమర్లు పెంచుకోవాలంటే నీళ్ళు కలిపోద్ది. ఎప్పుడైనా గుర్తు తెచ్చుకో. మా అన్న అక్కడ ఇంకోటి ఇచ్చిండు, వాటర్ నీళ్ళు ఆపిండు, అది బయట కట్టేయడానికి పోతుంది. మళ్ళీ మా వాడు ఇట్లా రాయి తీసుకొని వస్తాడు. ఏం చేస్తావు రా, నెత్తి కొట్టుకుంటావు? వద్దురయ్యా. నెత్తికే కొట్టగల. ఏమైనా అనిపోయిందా నువ్వుగా? ఫైనల్గా అయితే మేము బలరండి కట్టేసినాము. రైతు బిడ్డనా ఆయన? సో ఇట్లా మీరు గడ్డిలో అయితే తిరగొద్దు, పాములు ఉంటాయి.
ఇట్లా ఎందుకు తిరుగుతుండంటే అక్కడక్కడ మధ్యలో ఓరాలు అయిపోయినాయి, ఓరాలు పెట్టడానికి తిరుగుతుండే, అట్లా చెక్ చేస్తుండే. నిన్న మొన్న ఇక్కడ వర్షాలు పడ్డాయి, వర్షాలు పడడం వల్ల ఓరాలు అనేది అయిపోతున్నాయి. అన్న నువ్వు వలరన్నట్టున్నావు, అందులో అవన్నీ వలరన్నట్టున్నావు నువ్వు. కొడదామని చెప్పినారా, వద్దన్నాడు మా డాడీ. మందు కొట్టలే, ఏం కొట్టలేదు చూడు ఈసారి. అందుకే గడ్డి అట్లే ఉంది, ఒడిపిల్లి అట్లే ఉంది. ఉడిపిల్లి ఇవ్వద్దా మరి? ఈ దాకా పెడతారా చెప్ప, ఇటు దాకానా? ఈ దాకా ఎగ్జాక్ట్లీ ఈ నవాట దాకా, ఈ ఎవరం దాకా పెడతా. ఆడున్న ఒక్క బిల్ల, ఈ 4 బిల్లలు అనుకుంటే ఒక్క బిల్ల చెప్ప. అక్కడ ఉంది. ఏమో కొట్టంకాడు ఉంటుంది, ఇది సెక్యూరిటీ. ఇది కొట్టంకాడు ఉంటలేదు, ఇది అక్కడిక్కడ దిగనిగా పోతుంది. వాళ్ళ దోస్తులు అందరు జమ అయ్యారు మంచిగా. అలిగింది దీనికి, అన్నం గిట్టంగా ఏం తీసుకురాలి ఇంటికాడికి వెళ్ళి, అందుకని అలిగింది. లో అదైతే అలిగింది. సెకండ్ పోయిందిరా వంశీ, ఏంది అది పోయింది కట్టేస్తున్నామని చెప్పి, నైట్ కూడా కట్టేస్తున్నామని చెప్పి లేకపోయింది. ఇడిచి పెడితే అయ్యా కుక్కలు దాటి బయట, కుక్కలు ఇడిచి పెట్టిద్దేమో మాన వచ్చింది. ఇక పెడతలేనట్టు రాడా అన్నము వచ్చి దాకేం రావు. అదే ఓలా ఎందుకు కొడుతున్నావు అట్లా? అది పోదురా అయ్యా, ఇది అది మంచిగా వస్తుంది. సో వీడు దీన్ని అయితే కొడుతుండేడు. అయ్యా అది పోదురా అయ్యా, ఇది దుబ్బాలు ఇట్లా. వీడు పెండ తీస్తా అని చెప్పి పొద్దుగాలు వచ్చిండు, పెండ తీయలేడు, ఏం తీయలేడు. 10 గంటలకి రాలేదు. ఇగో ఈడ తాకుంటా కూర్చుండు. అలా బావలు వచ్చారు. అలా ఎందుకు రాళ్ళ పైన చెప్తావు పాపం. పూసలు